హోప్ ఫర్ టుడే కార్యక్రమానికి స్వాగతం. మంచిది. ఈరోజు నేను దేవుని యొక్క సేవకులు జాబ్ డెలెమన్తో ఉన్నాను. మీకు వందనాలు. వీరి ఆఫీసులో జాబ్ డెలెమన్ గారు హాలాండ్లో ప్రఖ్యాతిగాంచిన సేవకులు. అదే విధంగా పాకిస్తాన్లోను మరియు భారతదేశంలో కూడా వీరు వాడబడుతున్నారు. అవును. వీరు 27 పుస్తకాలు రాశారు. అవును. 27 పుస్తకములు అన్ని అద్భుతంగా ఉంటాయి. అలాగే వీరు సువార్తికులైనారు. అవును. బోధకుడు. సరే, మంచిది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమము కలిగి ఉన్నాం. మనము అంత్య దినాలలో ఉన్నాము. అవును. అందుచేత ఆ రాబోవు కాలము కొరకు ప్రజలు సిద్ధపరచబడాలి. అందులో ముఖ్యంగా ప్రకటన రాసిన గ్రంథము 12వ అధ్యాయములోని 11వ వచనం చెబుతుంది, వారు గొర్రెపిల్ల రక్తం ద్వారాను వారిచ్చిన సాక్ష్యం బట్టు జయించియున్నారు. అవును. మరణము వరకు వారి యొక్క ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మనము ఈ యొక్క స్థలములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. ఇవి చాలా శక్తివంతమైన మాటలు. ఎందుకంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఖచ్చితంగా మనము జయించాలి. అవును. అయితే మనం చూస్తున్నాం, ఇది మహాశ్రమల కాలమును గురించి రాయబడిన అంశము. అయితే ఇది నేటికి వర్తిస్తుంది. గొప్ప శ్రమలు జరగడం మనం చూస్తున్నాం. అందుచేత మనము అయితే ఆ యొక్క మహాశ్రమల కాలం గురించి మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము దానియేలు పుస్తకంలో 9వ అధ్యాయంలో ఇలా మనకు చెబుతుంది. అది ఏమిటి అనగా, ఇశ్రాయేలులు 2 విషయముల మీద చెరలోనికి పోయారు. ఒకటి విగ్రహారాధన, రెండోది నిర్దోషి రక్తం చిందించటం వలన. వారు చెరసాలలో ఉన్న సమయంలో అప్పుడు దానియేలు బబులోనులో ఉన్నాడు. అతడు అక్కడ తిరుగులాడుచున్నాడు. ఎందుకనగా దేవుడు విశ్రాంతి దినమును ఆచరించమని చెప్పాడు. ప్రతి సంవత్సరము సబ్బాతును ఆచరించాలి. అలా చేయలేనప్పుడు చెరలోనికి పోతారు. ప్రతి 7వ సంవత్సరం కూడా వారికి సబ్బాతు సంవత్సరము ఉంటుంది. అప్పుడు వారు దాని అంతటా అదే పంటను తింటారు. ఆ యొక్క సిద్ధాంతమును వారు తప్పిపోయున్నారు. 490 సంవత్సరములు 70 మారులు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనగా, క్షమాపణ 70 మారులు అనగా 7 చివరిగా 490 సంవత్సరాలు అయినప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, ఇక కాలము అయిపోయింది, ఇప్పుడు మీరు చెరలోనికి వెళ్ళండి. అది ఎందుకనగా ప్రతి సంవత్సరము నా యొక్క ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు. విశ్రాంతి సంవత్సరమందు మీరు చెరలోనే ఉంటారు. దానియేలు లేఖనములను ఎరిగినవాడు, చూస్తూ ఉన్నాడు. మనం మన యొక్క దేశమునకు వెళ్ళినప్పుడు అవును, తరువాత అతడు తన యొక్క పితరులు చేసిన యొక్క తప్పిదములు పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తరువాత 9వ అధ్యాయంలో చూస్తాము, దేవుడు గబ్రియేలు పంపాడు. ఈ విషయములను నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్పాడు. అప్పుడు అతడు 70 వారములు గూర్చిన విషయములు చెబుతున్నాడు. ఆ యొక్క విషయములు యెరూషలేము పట్టణమును గురించి మరియు నగరమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాని తరువాత వచనములలో చూస్తే దానియేలుకు గబ్రియేలు ఇలా వివరిస్తున్నాడు. 7 వారములలో వారు యెరూషలేమును కట్టుదురని. ఆలోచించండి, అతడు చెరలో ఉన్నాడు. యెరూషలేము కాలి నాశనమైపోయినది. 7 సంవత్సరములు అనగా 1 సంవత్సరములో ఉన్న వారములు వారు పునర్నిర్మించారు. వారు 62 వారములలో తిరిగి దాన్ని నిర్మించారు. అయితే 7 సంవత్సరములలో 1 వారము మిస్ అయినది. అయితే నేను వ్యక్తిగతముగా విశ్వసించే ఒక విషయాన్ని మీకు చెబుతాను. 7 సంవత్సరముల శ్రమల కాలమును గురించి లేఖనములలో ప్రస్తావించబడి ఉన్నది. ఈ యొక్క చివరి వారముల గురించి మరియు 7 వారముల గురించి దానియేలు గ్రంథములో రాయబడినవి. యెరూషలేము గురించి, ఇశ్రాయేలును గురించి. ఇది సంఘమును గురించి కాదు. 70వ వారము ఇశ్రాయేలు గురించి అని నేను నమ్ముతాను. అయితే వాస్తవానికి యూదులు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించకపోవడం వలన యేసుక్రీస్తును వారు చంపారు. అక్కడితో అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క మహాశ్రమల కాలం ద్వారా వారిని క్షమించి అవును మరలా వారిని యేసు యొద్దకు చేరుస్తాడు. అవును, దీనుడు గుచ్చి మర్మము అని చెప్పుచూ ఉన్నది. లేఖనాలలో దాగి ఉన్నది. అవును, ఆది నుండి
దేవుడు ప్రణాళిక ఆది కలిగి నుండి. ఉన్నాడు. భూమి పునాదులు వేయబడక మునిపే ఉన్నవాడు. ఇది దాచబడి ఉన్నది, అది ఇంకనూ బయలుపరచబడలేదు. ఆ యొక్క సంగతి ఉన్నప్పటికీ మనం గుర్తించలేకపోతున్నాం, ఎందుకంటే అది మర్మమైంది. ఆ యొక్క మర్మము పౌలుకి బయలుపరచబడింది. దీనుడి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, ఈ పత్రిక మీరు చదువుచు ఉంటూ ఉండిగా ఈ యొక్క మర్మము మీకు అర్థం కావాలని అపోస్తలుడైన పౌలు సంఘమునకు చెప్పుచూ అవును, ఉన్నట్టుగా చూస్తాం. అవును, ఆ యొక్క మర్మము అవును. ఏమిటి అనగా పౌలు ఈ విధంగా చెప్పుచూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు సహితం ఇశ్రాయేలుతో పొందుకుంటారని చెప్తున్నాడు. ఆమేన్. కనుక ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును తృణీకరించినప్పుడు అది దేవుని చిత్తమైంది. దాని వలన సువార్త అన్యజనులకు వెళుతూ ఉంది. అవును. అయితే అన్యజనుల యొక్క సంపూర్ణత ముగిసినప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఆ, అప్పుడు దేవుడు సమస్తమును కూడా ఆయన ముగించును. ఇదంతయు కూడా కలపబడి ఉంది. నేను మీకు వివరించాను, ప్రజలు సులభంగా అర్థం చేసుకుంటారు. నేను ఈ విధంగా వివరిస్తాను. ఫుట్బాల్ మ్యాచ్లో అది 45 నిమిషాలకి సెట్ చేయబడి ఉంటుంది. ఎవరికైనాను గాయము అయినప్పుడు వారు ఆ యొక్క సమయమును ఆపు చేస్తారు. అయితే సమయము రన్ అవుతూనే ఉంటుంది. అయితే గాయము వలన సమయాన్ని ఆపుతారు, అవును, ఆ సమయాన్ని తరువాత కలుపుతారు. కనుక నేను దీనిని కూడా ఈ విధంగానే చూస్తాను. 70 వారములు మధ్యలో యేసు ఆయన సిలువ వేయబడి ఉన్నారు. తరువాత ఇశ్రాయేలు యొక్క సమయము ఆపు చేయబడింది. అన్యజనులు సంపూర్ణము అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు దేవుడు మరలా ప్రారంభిస్తాడు. అవును, కాలమును ఆయన పెంచుతాడు. అవును, 7 సంవత్సరాల శ్రమల కాలంలో. అవును, నా యొక్క స్నేహితుడు, చాలా ప్రఖ్యాతిగాంచిన దేవునిక సేవకుడు, యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి ఆయన ఇలా చెబుతాడు, శ్రమల కాలము యూదుల యొక్క రక్షణ కొరకే అని చెబుతాడు. ఇది సంఘము కొరకు కాదు. అవును కాదు. కొన్నిసార్లు మనము చూస్తే దేవుడు ఇశ్రాయేలును మెడవంచని ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఈ ప్రజలు ఆయనకు కావాలి. దేవునికి ప్రారంభము నుంచి అంతము వరకు కూడా ఆయనకు తెలుసును. ఇది దేవునిని ఆశ్చర్యపరచదు. అది ఖచ్చితంగా ఆయన పక్క కాదు. ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవును, మనము దీనిని చూచినట్లయితే ముగింపు ఎంత అందంగా ఉంటుంది. అన్యజనులకు సైతము దీనిలో నుంచి ఆయన అవును, భాగమును ఇచ్చి ఉన్నాడు. అన్యజనుల కొరకును మరియు ప్రతి ఒక్కరి కొరకును కూడా దేవుడు అవును, ప్రణాళిక కలిగి ఉన్నాడు. అన్యజనులకు ఇది నిజంగా ఇది ఒక మంచి సమయము. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క సమయము ఆసన్నమైంది. అవును. ఇప్పుడు శ్రమల కాలము వెళ్లడము కొరకు దేవుడు సమస్తం ముగించాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రత్యేకముగా ఈ యొక్క 3 అధ్యాయములు కూడా చూసినట్లయితే మనము 9వ అధ్యాయము, 10, 11 అధ్యాయాలు, అక్కడ ఆయన క్రీస్తు సంఘమునకు మరియు క్రైస్తవులకు చెబుతూ ఉన్నాడు, దేవుడు గ్రుడ్డితనమును కలుగుజేశాడని మీరు ఉప్పొంగవద్దంటున్నాడు. మనలను అంచుకట్టుటకు ఆయన కొమ్మలను నరికివేసి ఉన్నాడు. అవును, ఇశ్రాయేలుల యొక్క తృణీకరణ అన్యజనులకు ఆశీర్వాద కారణము అయి ఉంది. ఇశ్రాయేలు యొక్క తృణీకరణ అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉంటే అప్పుడు ఇశ్రాయేలుల యొక్క రక్షణ సమస్త యొక్క లోకమునకు మరింత ఆశీర్వాదకరంగా ఉంటుందని పౌలు అంటున్నాడు. కనుక కొంతకాలము వారు అంధత్వము కలిగి ఉన్నారు. కొంతమంది యూదులు, అందరూ కూడా కాదు. వారిలోని కొంతమంది యేసుక్రీస్తు వారు కాకుండా మరెవరైనా వారి యొక్క మెస్సయ్య అవ్వచ్చు అనుకుంటున్నారు. వారి యొక్క మెస్సయ్య మరియు మనము విశ్వసించే యేసుక్రీస్తు వారు, వారి ఇద్దరు కూడా ఒకటే అని నమ్ముతున్నారు. యూదుల యొక్క గుడ్డితనమును దేవుడు తొలగించాలని మనము ప్రార్థన చేయవలసి ఉంది. బైబిల్ చెప్తుంది 7 సంవత్సరములు తరువాత వారు వస్తారు, వారందరూ కూడా ఒక దినమును చూస్తారని. వారందరూ కూడా వారు పొడిచినటువంటి యేసును వారు చూడబోతున్నారు. జ్యేష్ఠ కుమారుల వలె వారందరూ కూడా అంగలారుస్తారు. తరువాత వారి యొక్క గమ్యస్థానమునకు వారు చేర్చబడతారు. వారు కూడా దేవుని ప్రజలతో చేర్చబడతారు. అప్పుడు 1000 సంవత్సరం యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. ఇది చాలా ఆశ్చర్యము, అద్భుతమైన విషయాలు. అవును, వారు బహుగా రోధిస్తారు. వారు తప్పుడు విధానములో దేవునికి నమ్మకముగా ఉన్నారు. మనము చూస్తే పౌలు సంఘమును హింసించువాడై ఉన్నాడు. అతడు దేవుని తన యొక్క క్రియల ద్వారా సంతోషపరచాలని అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. అవును, వీటి అన్నిటిలో కూడా దేవుని హస్తం ఇశ్రాయేలు మీద ఉన్నది.
వారి దేశములకు తిరిగి రప్పించి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. అయితే నేటి దినాల్లో దాని గురించి తప్పుడు అవగాహన కూడా ఉంది. దానిని రిప్లేస్మెంట్ థియాలజీ అని పిలుస్తున్నారు. అవును, సంఘ చరిత్ర ప్రారంభ కాలంలో ఈ రిప్లేస్మెంట్ థియాలజీ అనేది ప్రారంభమైంది. అగస్టిన్ ద్వారా ఇజ్రాయెల్ తృణీకరించబడి బయటికి వెళ్ళిపోయినప్పుడు వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశములకు వారు చెదిరిపోయారు, వారు కనుమరుగైపోయారు. వారు ఇప్పుడు ఏమని అనుకుంటున్నారంటే, ఇప్పుడు దేవుడు తన యొక్క మనస్సును మార్చుకుని సంఘంతో ఉంటాడనే తప్పుడు ఆలోచన వారు కలిగి ఉన్నారు. అది అబద్ధము. దేవుడు అబ్రహాముతోనూ మరియు మోషేతోనూ నిబంధన కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అది నిత్యమైనది. బైబిల్ చెబుతుంది, నేను నీతోనూ నీ సంతానముతో నిత్యము ఉంటానని చెప్పుచూ ఉన్నాడు. ఈ భూమి మీకు శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మోషేతో చేసిన యొక్క నిబంధన, మోషే ధర్మశాస్త్రము దేవునితో సరిగ్గా ఉండుటకు నిబంధన. దేవుడు తన యొక్క నిబంధన గురించి ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకునేవాడు. యేసుక్రీస్తు కాలంలో పరిశుద్ధ స్థలములోని దేవాలయపు తెర రెండుగా చేల్చబడి ఉన్నది. ఆ నిబంధన అక్కడితో ముగిసింది. మీరు చూచినట్లయితే ప్రపంచ చరిత్రలో ఏ యొక్క దేశము గాని ప్రజలు గాని ప్రపంచమంతా కూడా చెదిరిపోయి మరలా వారు ఒక రాజ్యముగా కూడుకున్నట్టు వారి యొక్క బానిసత్వము నుండి విడిపించబడి మరలా వారి యొక్క స్వదేశమునకు చేరిన దాఖలు లేవు. ఒక్క ఇశ్రాయేలు దేశము తప్ప ఇంకెవరో లేరో. ఇది ఒక సూచన. వారు రాజ్యాన్ని స్థాపించారు. అవును, ఒక దినమందే. అది అద్భుతము. అది 1000 సంవత్సరముల క్రితం ప్రవచించబడింది. యెషయా ద్వారా దేవుడు మర్చిపోలేదు. లేదు, ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. నేను నిజముగా ఆశీర్వదించబడ్డాను, ఎందుకంటే దేవుడు వారిని క్షమించగలిగితే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అవును, దేవుడు వారిని క్షమించగలిగాడు. దేవుడు వారిని క్షమించగలిగినట్లయితే ఆయన మనల్ని కూడా క్షమించగలడు. నా పట్ల కూడా ఆయన దయ గలవాడు, నీ పట్ల కూడా కృప చూపిస్తాడు. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నట్లయితే మీ జీవితంలో ఏ యొక్క సమస్య ఉన్నప్పటికీ, మీరు చెయ్యకూడదు ఏమి చేసినప్పటికీ, ఆ విధంగా చేయకూడదని మీ యొక్క మనస్సాక్షి మీకు చెప్పినా అపవాదికి భయపడకండి. దేవుడు నిన్ను క్షమిస్తాడో. నిన్ను క్షమించుటకు శక్తి గలవాడో. రక్తంలో శక్తి ఉందని మాట్లాడుకుని ఉన్నాము. అన్ని పాపం నుండి అది నిన్ను కడిగివేస్తుంది, నిర్దోషిగా నిన్ను చేస్తుంది. మీ ప్రతి పాపమును కడిగివేస్తుంది. అది సువార్త శక్తి. ఆమేన్. మంచిది. ఇంతక మునుపు మీరు చెప్పిన రీతిగా వారు తిరస్కరించారు. అయినప్పటికీ వారి తిరస్కారం ద్వారా దేవుడు అన్యజనులను ఆయన ఆశీర్వదించాడు. అదే విధంగా మన జీవితంలో మన పాపములను క్షమించి మరలా ఆయన వాటిని మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అవును, దేవుడు అదే చేశాడు. సమస్యలలో ఉన్న ప్రజలను ఆలకించినప్పుడు అప్పుడు వారు సువార్తను ఆలకించారు. వారు వారి యొక్క పాపల నిమిత్తమే పశ్చాత్తాపడి యేసును అంగీకరించారు. ఇది మనకు ఆయన యొక్క శక్తి అంధకారం నుంచి మనల్ని తీసుకుని వస్తుందని చూపిస్తుంది. నేను నమ్ముతున్నాను, అనేక మంది నమ్మకపోవచ్చు. మీరు సాతాను శక్తి నుంచి విడిపించబడి వాస్తవమును తెలుసుకున్నప్పుడు నిత్యత్వమునకు వ్యతిరేకంగా ఉన్నామని, దేవాన అజ్ఞానను మన్నించు అని మీరు అడిగినప్పుడు ఆయన రక్షిస్తాడు. అయితే అపవాది మీరు రక్షణ పొందుకోలేరు అని అబద్ధమాడుతాడు. అనగా మీరు తిరిగి రాలేనటువంటి దూరములో ఉన్నారని చెప్తాడు. అయితే వినండి, మీరు ఎప్పుడు తిరిగి రాలేరు అంటే మీరు మరణించి నరకానికి వెళ్ళినప్పుడు. మీరు జీవించి ఉన్నంత కాలము మీరు అంగలార్చి పాపక్షమాపణ అడిగితే సిలువలో హంతకుడైన దొంగను చూడండి. అదే దినమున యేసుతో అతడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అవును, దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయ మన యొక్క ఊహకు మించింది. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దావీదును ఉదాహరణగా తీసుకోవచ్చు. అతడు ఇవన్నీ కూడా చేశాడు. అయినప్పటికీ దేవుడు నా హృదయానుసారుడైన మనుషుడు అంటున్నాడు. అది ఎలా సాధ్యము? అనగా అతడు పాపము చేయలేదని కాదు, అయితే అతడు తన పాపమును గుర్తించినాడు. ప్రవక్త ద్వారా అతడు తెలుసుకున్నప్పుడు మొదటిగా చెప్పింది ఏమిటంటే, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, క్షమించమని ప్రభువుని అడగమని చెప్పి ఉన్నాడు. ప్రవక్త చెప్పిందేమనగా, దేవుడు నిన్ను క్షమించాడు. మానవ ఊహకు మించి దేవుడు తన
ప్రజలను క్షమిస్తాడు. అవును, ఆయన యొక్క కృపను మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలము. నా ఎముకలు నలిగిపోతున్నాయని కీర్తనకాడు అంటున్నాడు, అవును, తన పాపమును దాచుకున్నందుకు. అయితే అతడు తన పాపమును ఒప్పుకున్న వెంటనే అతడు ఉజ్జీవింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి సిలువలో ఉండి మరణించక మునుపు కూడా అదే విధంగా జరిగింది. తప్పకుండా పాపము ఒప్పుకోవడం, మనం అలా చేయుటకు అపవాది ఒప్పుకోదు. వాడు అంటాడు, నీవు నిజముగాని చెప్పినట్లయితే శిక్షింపబడతావు అని. అవును, అయితే దేవుడు సత్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీ యొక్క పాపము ఒప్పుకొని మీరు సత్యం చెప్పినట్లయితే ఆయన శిక్షింపడు. అవును, ఆయన మిమ్మును క్షమించి ఆయన మిమ్మును రక్షిస్తాడు. అవును, యేసు రక్తములో ఆ శక్తి ఉంది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి హిమము కంటే తెల్లగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకు చెబుతుంది. అవును. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ నా యొక్క మాటలకు మీరు సమ్మతిస్తారు. హిమము కంటే తెల్లనిది మనకి ఏది కూడా తెలియదు. అది తెలుపైనది మెరుపుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఇలా అంటుంది, యేసుక్రీస్తు రక్తము నీ పాపమును అది కడిగివేయను. అది ఎంత నల్లగా ఉన్నా, అది ఎంత మురికగా ఉన్నప్పటికీ దేవుని యొక్క రక్తము నిన్ను కడిగివేస్తుంది. అయితే మనకు మాత్రం ఆ భావన ఉంటుంది. అవును, మనలను శుద్ధులుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన మనస్సాక్షి కూడా చెబుతుంది. అందుకే నేను రక్షణ సంతోషము అని చెబుతాను. అవును, ప్రియులారా, పాపము అనేది ఒక డాగు లాంటిది. దాని నుంచి మనం బయటపడలేము. మీరు ఏమి చేసినా, ఎటువంటి బలులు అర్పించినా, మీరు ఏ యొక్క కార్యక్రమములు చేసినప్పటికీ, ఎంత ఉదుకుకున్నప్పటికీ, ఏమి వాడినప్పటికీ కూడా మీ పాపమును ఏది కూడా తీయలేదు. యేసు రక్తమే, ఆమేన్. ఆయన కాచిన రక్తమును మీరు అంగీకరించినప్పుడు ఈ లోకంలో ఇంకేదియును కూడా మిమ్మల్ని శుభ్రపరచలేని విధంగా ఆయన బాగు చేస్తాడు. రక్తము చిందించబడకుండా క్షమాపణ లేదు. అవును, ప్రారంభములో మనము చదివి ఉన్నాము. అవును. ఈ ఆలోచనలు సాతాను ఎదురు నుంచి వస్తాయి. అవును. మనము విశ్వాసములో బలపరచబడాలి. రక్తము మనల్ని కప్పడం వలన మనము ఇంకను కూడా బలపరచబడుతూ ఉంటాం. అవును. ఆంటనీ గారు, దాని గురించి నన్ను చెప్పండి. చెప్పండి. చూడండి, ఒక కోర్టు కేసులో అపవాది నేరం మోపుతాడు. ఇప్పుడు మీరు నా మీద కోర్టులో నేరము మోపినప్పుడు ఏదైనా సరే జడ్జి గారు ఏమంటారంటే, సాక్ష్యములు చూపించండి అంటాడు. ఎందుకంటే నిజమైనటువంటి న్యాయవాది ఎప్పుడు కూడా నా నేరము రుజువు కాకుండా అతడు నన్ను చెరసాలలో ఉంచాడు. అయితే ఇప్పుడు చూడండి, యేసు రక్తము రుజువులను కడిగివేసింది. అవును, అయితే అప్పుడు లేదు, నేను ఇది చెయ్యలేదు అని అపవాది చెబితే నేను యుద్ధం ఓడిపోతాను. ఎందుకంటే ఇక అపరాధ భావం నాలో ఉంది. అవును, అయితే నేను యేసు యొద్దకు వచ్చినప్పుడు నా యొక్క వాటముని ఒప్పుకొని, ప్రభువా నా పాపమును మీరు క్షమించమని అడిగినట్లయితే అప్పుడు ఆయన రుజువును పూర్తిగా ఆయన్ని కడిగివేస్తాడు. ఇక ఉండవు రుజువులు అనేవి, ఇక ఉండవు గనక అపవాది మన మీద ఇటువంటి నేరారోపణ కూడా మోపడానికి ఉండదు. బైబిల్ ఇలా చెబుతుంది, గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా పాపం అనేది కప్పబడింది. నా యొక్క చేతితో కప్పితే నా చెయ్యి ఇంకా అలానే ఉంటుంది. అయితే నూతన నిబంధనలో యోహాను యేసు గురించి ఇలా అంటూ ఉన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అది దాచబడటం కాదు, కడగబడింది, పూర్తిగా తొలగిపోయింది. అది యేసు రక్తంలో ఉన్న శక్తి. హల్లెలూయా. అవును, దేవుడు కూడా వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకును అని చెబుతున్నాడు. దాని తరువాత మీరు దేవుని యొద్దకు వచ్చి, దేవా నువ్వు నన్ను క్షమించు, నేను ఆ విధంగా చేశాను అని చెప్పినప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నాకు అవేమీ కూడా గుర్తే లేవు. ఇది అద్భుతం కదా. మనకు గొప్ప దేవుడున్నాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం మీరు చూస్తున్నట్టయితే వినండి. మాకు రక్షణ ఆనందం కలిగి ఉన్నాము. ఎందుకనగా మేము రక్షణ ఆనందములో మర్మాన్ని కనుగొని ఉన్నాము. యేసు రక్తము ద్వారా మీరు ఎవరైనా, మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా, ఏ స్థితిలో నుండి వచ్చినా, ప్రభువైన యేసు క్రీస్తులో మీకు రక్షణ, విమోచన, స్వస్థత దొరుకుతాయని మీరు తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను. కేవలము ఆయన వైపు తిరిగి ప్రభువైన యేసు
నీ యొక్క పరిశుద్ధమైన రక్తముతో మా యొక్క పాపమును కడిగి మమ్మల్ని హిమము వలె తెల్లగా చేయమని అడిగితే చాలు, ఆయన మన పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు, రక్షింపబడతాం. ఆమేన్. ఇది నిజంగా అద్భుతం కదా. జాప్ గారు ఈ కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తున్నారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన కథనము. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ పట్టించుకుంటూ ఉన్నాడు. ఇది నిజముగా చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని తాకినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. తప్పకుండా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారా? ఈ ప్రజల కోసం ప్రార్థన అవును, చేయమంటారా? చేయండి. ఈ కార్యక్రమం మీరు వీక్షిస్తుండగా నా ప్రార్థన ఆలకించి మీ హృదయాన్ని తెరవండి. దేవా, ఈ కార్యక్రమం చూస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. సర్వలోకమునకు సువార్త ప్రకటించుటకు మమ్మల్ని పిలిచావు. మా కొరకు నీవు మూల్యము చెల్లించావు. దాని ద్వారా మాకు పాప క్షమాపణ వచ్చియున్నది. ఒకవేళ మీకు నేను మాట్లాడుచున్న యేసు కావాలనుకుంటే నాతో కలిసి ప్రార్థించండి. నాతో కలిసి ఈ సులభమైన ప్రార్థన చేయండి. ప్రభువైన యేసు, నా హృదయాన్ని నీ కొరకు తెరిచాను. ఈ వర్తమానము ఆలకించి నీ నామమున ప్రార్థిస్తున్నాను. నీవు సిలువలో మరణించావని నమ్ముచున్నాను. నా పాపముల కొరకు నీవు మూల్యాన్ని చెల్లించావు. నా హృదయము తెరిచి నిన్ను ఆహ్వానిస్తున్నాను. దయచేసి నా హృదయంలోనికి రండి యేసయ్యా. నా ప్రతి పాపపు డాగును కడిగివేయండి. నా జీవితంలో, నా శరీరంలో, హృదయంలో ఉన్న ప్రతి పాపమును తీసివేయండి. నన్ను మీరు శుద్ధినిగా చేయండి. నీ సన్నిధిలో అంగీకారముగాను పరిశుద్ధముగాను ఉండునట్లు చేయండి. విశ్వాసముతో అంగీకరిస్తున్నాను. యేసు, నీకు వందనాలు. నన్ను క్షమించి నీ యొక్క కుమారునిగా నన్ను అంగీకరించండి. నీ కుమారునిగా చెయ్యమని నేను అడుగుచున్నాను. నిన్ను అర్థం చేసుకున్నట్లు నా నేత్రములు మీరు తెరవండి. మరియు నీ యొక్క స్వరమును ఆలకించినట్లు నా చెవులను మీరు తెరవండి. నిన్ను తెలుసుకొని ప్రేమించినట్లు హృదయాన్ని తెరవండి. నేను సేవించి అనుసరించుటకు, నీవు మరలా వచ్చే వరకు నేను నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. 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 మా కొరకు ప్రార్థన చేసినందుకు మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రార్థన దేవుని యొక్క ఔన్నత్యమును జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రార్థన మీరు చేస్తే మీరు దేవుని సంబంధి. మీరు మాత్రమే కాదు, అందరము దేవుని సంబంధులమై ఉన్నాము. గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని తృణీకరించాడు. ఇవి ఆలకించండి. ఈ ప్రార్థన తరువాత మీరు మరలా ఓడిపోయినా, మీరు ఓడిపోవచ్చు కూడా. అయితే మీరు ఓడిపోవాలని దేవుడు కోరట్లేదు. కానీ మీరు ఓడిపోయినప్పటికీ కూడా నేను చెప్పుచూ ఉన్నది ఏమిటనగా, మనము పాపము చేసినా మనకు ఉత్తరవాదున్నాడు. మనము ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. అయితే మనము విజయంలో జీవించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మనము దేవుని చెయ్య పట్టుకుంటే నడుచుట మనకు ఆయన నేర్పిస్తాడు. మనమిక త్రొట్టిల్లి పడిపోము. జయ జీవితములు జీవించుదము. అదే దేవునిక కోరిక. నీవు నేను. హల్లెలూయా. ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో యేసు ఇలా వాగ్దానం చేశారు. మనలను తండ్రి ఎదుట నిందారహితముగా నిలువబెట్టుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్థుడు. సంపూర్ణముగా మనగా ఏమి చేయలేము. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని నిలబెడతాడు. మీరు చింతించవద్దు. మీరు దేవుని పిల్లలు గనుక ఆయన చూస్తాడు. ఇది అద్భుతం కదా. సమయము వచ్చినప్పుడు అన్నీ నీకు ఇస్తాడు. ఆయన అవును, నిన్ను పోషించువాడై ఉన్నాడు. అద్భుతం. మీకు చాలా వందనములు. వధించబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారాను, అవును, మరియు వారిచ్చిన సాక్ష్యం బట్టి వారు జయించున్నారని చెప్పి ఉన్నారు. మీరు క్రీస్తువారు. ఆయన మీ కొరకు మరణించి ఉన్నారు. మనము పరలోకము వెళ్ళినప్పుడు అక్కడ కూడా సిలువ మన అందరికీ కూడా జ్ఞాపకం చేయడానికి ఉంటుందనుకుంటున్నాను. పరలోకంలో మనము అక్కడ క్రీస్తుని ముఖాముఖిగా చూస్తున్నాము. ఆయన యొక్క గాయాలు కూడా చూస్తాము. తండ్రితో పునరుద్ధానము తరువాత ఆయన చేతుల్లో ఇంకా గుర్తులున్నవి. ఆ యొక్క గుర్తులు ఒక గౌరవార్థంగా ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఆయన మన కొరకు చేసిన దాన్ని గుర్తు చేస్తాయి అవి. అవును, పునరుద్ధాన శరీరంలో ఆ యొక్క గుర్తులు ఉన్నాయి. అవును, కనుక ఈ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క గుర్తులు విలువైనవి. అవును, మన కొరకు వెలను చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. చాలా విలువైనది. అవును. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
ఆయన మన కొరకు గాయములో పొంది ఉన్నాడు. మనము పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి ఆయన మాత్రమే కారకుడు. అవును, మనం కూడా ఆయనతో రాజ్యపాలన చేస్తాము. అవును, మరియు ఆయనతో యాజకులము. దేవుని చిత్తమైతే దీని గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాము. తప్పకుండా. కార్యక్రమము వీక్షించినందుకు వందనములు. దేవుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. మంచిగా వెళ్ళండి. తప్పకుండా మరలా మనము కలుసుకుందాము.